ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి బిల్వాడకి మన ఆర్సీఎం ఫ్యాక్టరీ విజిటింగ్కి వెళ్తున్నాం. కొంతమంది టీమ్ లీడర్స్ అందరం కలిసి, అలాగే మా టీం మెంబర్స్ని కూడా ఈ వీడియోలో మీకు పరిచయం చేస్తాను. అయితే ఇక ట్రైన్ జర్నీని మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా కొంతమంది లీడర్స్ తోటి, మన అసోసియేట్ బయర్స్ తోటి కూడా మాట్లాడిస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే మీకు రావాలనిపిస్తే నెక్స్ట్ టైం ఆర్సీఎం ఫ్యాక్టరీని విజిట్ చేయండి. అదేవిధంగా ఇక ఫ్యాక్టరీ యొక్క డీటెయిల్స్ కూడా మీకు పూర్తిగా ఈ వీడియోలో అందిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జేఆర్సీఎం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ట్రైన్లో మేము జర్నీ చేస్తున్నాము, రాజస్థాన్ వెళ్తున్నాము. అయితే ఈ టైంలో బ్రేక్ఫాస్ట్ టైం, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఒక 6 మెంబర్స్ అనేవి ఉన్నాము. అందులో మేమందరం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాం. అయితే ఈ ట్రైన్లో చాలామంది ఉన్నారు. ఇందులో ఆర్సీఎం మెంబర్స్ కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా ఆర్సీఎం మెంబర్సే. ట్రైన్లో అలాగే గ్రేట్ అప్ లైన్ మంగేష్ సార్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారం. జేఆర్సీఎం. ఈరోజు మేము విత్ ఫ్యామిలీ బిల్వాడ విజిట్ వెళ్తున్నాం అనమాట. అలాగే 23-24 రోజు బిల్వాడలో జరిగే అకాడమీ ప్రోగ్రామ్కి అటెండ్ చేయడానికి విత్ ఫ్యామిలీ, అలాగే చాలామంది ఫ్యామిలీతో కూడా బిల్వాడ అటెండ్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు స్వరూప. మేము ఫస్ట్ టైం బిల్వాడ వెళ్తున్నాము కంపెనీ చూడడానికి. మేము అక్కడ చూసి ఇంకా చాలా తెలుసుకోవాలని వెళ్తున్నాము. మీరు కూడా మాలాగా వెళ్ళి తెలుసుకొని ముందుకు రాగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జేఆర్సీఎం. జేఆర్సీఎం. నా పేరు మౌనిక, మత్తుజల్పూర్, గామరెడ్డి డిస్టిక్. ఫస్ట్ టైం బిల్వాడ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ. జేఆర్సీఎం. మేమందరం ఇప్పుడు బిల్వాడ డిస్టిక్లో మన ఆర్సీఎం కంపెనీకి విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అందులో మేము అందరం ఫ్యామిలీతో వెళ్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. నేను ఇది 3వసారి నేను విజిట్ చేయడం. కొత్త వాళ్ళని తీసుకెళ్ళి వెళ్తున్నాను. వారు అందరు కూడా అలా విజన్ క్లియర్ చేయడానికి మేము తీసుకెళ్తున్నాం. వాళ్ళందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారండి. జేఆర్సీఎం. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే సార్. నా పేరు రామాంజనేయులు, ఫ్రమ్ కడప, మాధవరం నుండి. మేము ఈరోజు రాజస్థాన్ బిల్వాడ ఆర్సీఎం అకాడమీ ప్రోగ్రాం కోసం బయలుదేరి ఉండం. అక్కడ జరగబోయే చాలా పెద్ద ఈవెంట్ని మేము ప్రత్యక్షంగా చూడాలనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్తూ ఉన్నాం సార్. ఎస్, జేఆర్సీఎం. నమస్కారం ఫ్రెండ్స్. మేమందరం ఇక్కడ మొట్టమొదటిసారి 300 పైన అసోసియేట్ బాయర్స్ తోటి బిల్వాడ బయలుదేరుతున్నాము. బిల్వాడలో ఒక అకాడమీ ప్రోగ్రాం ఉంది. అకాడమీ అంటే మీకు తెలుసు, మామూలుగా ప్రతి ఒక్క క్షణం నేర్చుకునే క్షణం అక్కడ. ఈ సంవత్సరం 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్, అదేవిధంగా రాబోయే రోజుల్లో వచ్చే మార్పుల గురించి తెలియచేయడానికి అక్కడ వెళ్తున్నాం. చాలా సంతోషమైన విషయం. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి మన వాళ్ళు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. లెట్ us ఎంజాయ్ దిస్ అకాడమీ. నమస్కారం. జేఆర్సీఎం. myself వెంకట్ జాదవ్ ఫ్రమ్ ఛత్రపతి సంభాజీనగర్, మహారాష్ట్ర. ఈరోజు రాజస్థాన్ బిల్వాడాలో అందరు అకాడమీ ప్రోగ్రాం కోసం వెళ్తున్నారు. ఇక్కడ ఒక 2 days ప్రోగ్రామ్ ఉంది, 23rd, 24th. రేపు అక్కడ కంపెనీ విజిట్, తర్వాత ఒక మంచి హిల్ స్టేషన్ అయితే దానికోసం కూడా అందరు చాలా ఉత్సాహంతో వెళ్తున్నారు. లెట్స్ ఎంజాయ్ అకాడమీ ప్రోగ్రామ్ అండ్ వీ విల్ క్రియేట్ హిస్టరీ. Thank you. JRC. Sir, my name is Sheikh Rahimullah Basha. I am from Kadapa, sir. We are going to Bilwara, sir, Rajasthan for 2 days academic training program, sir. మేము చాలా ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేదానికి పోతున్నాము. అక్కడ 2 daysలో అక్కడ ఉన్నటువంటి సైట్ సీయింగ్ మొత్తం చూసి అక్కడ నుంచి ఒక నాలెడ్జ్ అనేది మేమంతా గ్యాదర్ చేసుకుంటాం సార్. దీనిపైన వేరే వాళ్ళకు తెలియజెప్పి వాళ్ళను కూడా దీంట్లో చేర్పించి వాళ్ళను కూడా దీని యొక్క గొప్పతనాన్ని దీంట్లో చేరిన తర్వాత వాళ్ళకు కూడా ఎటువంటి మా యొక్క అనుభవం వాళ్ళతో పంచుకొని దీంట్లో వాళ్ళు కూడా చాలా గెయిన్ అయ్యేదానికి మనం ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జేఆర్సీఎం సార్. నా పేరు ఉపేంద్ర, కడప నుంచి. మనము ఇప్పుడు ఆర్సీఎం యొక్క అకాడమీ ప్రోగ్రాంకు 23-24 జరగబోయే అకాడమీ ప్రోగ్రాంకు మనం అందరం గ్రేట్ మన అప్లైన్లతో వెంకట్ జాదవ్ సారు, మంగేష్ సారు, దిలీప్ కులకర్ణి సారుతో మా టీంతో సహా తీసుకొని పోవడం జరుగుతుంది.
అక్కడికి పోయిన తర్వాత కంపెనీ విజిటింగ్ చేసి పెద్ద పెద్ద లీడర్స్ చెప్పే మోటివేషన్ చూసి మేము కూడా బిజినెస్లో చక్కగా ఎదగాలనే ఉద్దేశంతో పోతున్నాం. జై ఆర్సీఎం సార్. జై ఆర్సీఎం. నా పేరు బుచ్చన్న, నిజామాబాద్ డిస్ట్రిక్ట్. మేమందరము బిల్వాడ డిస్ట్రిక్ట్లో మనకి ఏదైతే ఆర్సీఎం కంపెనీ విజిట్కి వెళ్తున్నాము, అక్కడ 2 రోజులు 23, 24 రోజులు తారీఖుల్లో అకాడమీ జరుగుతుంది. చాలా పెద్ద గ్రూప్తో వెళ్తున్నాము. మా లైఫ్ లైన్స్ అందరు వస్తారు. థ్యాంక్ యూ. జై ఆర్సీఎం. జేఆర్సీఎం. నా పేరు గోవింద్ నాయక్. నేను నల్గొండ జిల్లా హాలియా నుంచి వచ్చాను, నియర్లీ నాగర్ సాగర్ దగ్గర నుంచి. నేను ఈ కంపెనీ ఆర్సీఎం కంపెనీ విజిట్ చేయడానికి బిల్వాడ వెళ్తున్నాను. ఇది నేను 4వ ట్రిప్ ఇది వెళ్ళటం. అక్కడ చూడటానికి అన్నీ మన కళ్ళతో చూడవచ్చు. ప్రతి వస్తువు తయారయ్యేది మనం మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఉండి చూడవచ్చు. మొత్తం ఏమైనా కల్తీ ఉన్నా, ఏటట్టు ఉన్నా, ఏమన్నా మొత్తం టోటల్గా చూడవచ్చు. అలానే ఇప్పుడు ప్రజెంట్ మేము ట్రైన్లో వెళ్తున్నాం. బయట వర్షం పడుతుంది, వెదర్ కూడా కొంచెం కూల్గా ఉంది. మీరు కూడా ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా వస్తే 100% గెటన్ అవుతారు. ఫస్ట్ తింటే ఆరోగ్యం, తర్వాత తినిపిస్తే ఇంకా మనకు ఒకళ్ళకి సహాయం చేసినట్టుగా ఉంటుంది. నమస్కారం. నా పేరు గోపి నేనావత్, ఆమన్గల్, రంగారెడ్డి, తెలంగాణ. నేను ఒక మిషన్లో జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాను, ఆర్సీఎం అభియాన్ సిస్టంలో. అంటే ఇక్కడ ఒక మేడం ఉంది, మేడం గురించి కూడా పరిచయాలు చేసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు అన్నమ్మ అండి. అన్నమ్మ. ఇక్కడ నుంచి? రెంటచింతల నుంచి వస్తున్నానండి. రెంటచింతల ఎక్కడ ఉంటుంది ఇది? గుంటూరు జిల్లా నుండి. గుంటూరు జిల్లా మాచర్ల నుంచి. మేడం మీకు ఆర్సీఎం ఎలా పరిచయం? నాకు ఫస్ట్ రామా సారు పరిచయం అయ్యాడు, తర్వాత గోపి సారు అంటే మీరు పరిచయం అయ్యారు, తర్వాత ఈ రామా గారు సారు ఇది వాడమని చెప్పాడు, అన్నిటికీ పనిచేసిద్దని చెప్పాడు. ఆయాసం నాకు అంతకుముందు ఆయాసం ఒకటి ఉంది. ఆయాసం ఇది వేసుకున్న తర్వాత ఆయాసం తగ్గింది. చిన్నగా ఒక 3 నెలలు వాడిన తర్వాత ఇంట్లో వంట నూనె కూడా మార్చాను. రైస్ బ్రాండ్ ఆయిల్ నేను వాడుతున్నాను. ఇప్పుడు వాడబట్టి 2 సంవత్సరాలు అయింది. ఇది వాడబట్టి కూడా నేను 2 సంవత్సరాలు అయింది. ఈ కంపెనీలో చేరబట్టి నేను సంవత్సరం అయింది. నేను ఇది గ్రామ ఒరిజినల్ కనీసం ఒక నెలకు వచ్చేసి ఒక 20 డబ్బాలు అమ్ముతాను. కానీ అందరికీ నేను పరిచయం చేసుకున్నాను. అందరికీ నేను ఇట్లా వాడండి అని చెప్తున్నాను. ప్రతి ఒక్కరు షుగర్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ ఫామ్ అయ్యే వాళ్ళకి, కొంచెం హెల్త్ బాగలేని వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళు కూడా తీసుకొని వాడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. జేఆర్సీఎం సార్. నా పేరు బండారి శ్రీనివాసులు. మాది మహబూబ్ నగర్ డిస్టిక్, భూత్పూర్ మండల్, అమిస్తాపూర్ విలేజ్ నుంచి వచ్చాను. ఇప్పుడు బిల్వాడకి వెళ్తున్నాను తెలుసుకోవడానికి. ఇది 2nd టైం వెళ్ళడం. ఈ నూనె వాడడం వల్ల మా అత్తమ్మ గారికి షుగర్ తగ్గింది. నేను 6 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మా ఫ్యామిలీలో వాడుతున్నాను, వాడిపిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నా పేరు జి శివరాజు. మాది రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ నివాసిని. నేను మా అప్లయన్స్ చెప్పడం ద్వారా మేమందరం బిల్వాడ వెళ్ళడం జరుగుతున్నది. అప్లయన్స్ ఏదైతే నేర్చుకున్నారో వాళ్ళు మాకు నేర్పించడం జరుగుతున్నది. ఆ అప్లయన్స్ బాటలో మేము నడిచి ఇది 2వసారి నేను ఫ్యాక్టరీ విజిట్ చేయడము, కంపెనీ విజిట్ చేయడము. అది కంపెనీ ఆర్సీఎం అనేది ఒక స్వర్గధామం. అది ఆ స్వర్గధామంలోకి మేము వెళ్ళి మాతో పాటు ఇంకెంతో మందిని ఆ స్వర్గధామంలోకి తీసుకెళ్తున్నాము. ఈరోజు ఇండియా మొత్తంలో ఆరోగ్యాన్ని ఇచ్చే స్వర్గధామం ఆర్సీఎం తప్ప ఏది లేదు. అందరికీ థ్యాంక్ యూ. నా పేరు రత్యానాయక్. నేను గవర్నమెంట్ టీచర్ని. మాది మాచర్ల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను ఈ ఆర్సీఎంలో జర్నీ చేసిన తర్వాత నేను ఇప్పటికీ 2 సార్లు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఒకసారి గామా ఈవెంట్కి వెళ్ళాను, 2వసారి మన ఆర్సీఎం యానివర్సరీకి వెళ్ళాను. తర్వాత నేను ఇప్పుడు 3వసారిని కంపెనీని విజిట్ చేయడానికి వెళ్తున్నాను. తర్వాత నేను అలానే మొన్న బొంబాయి ఈవెంట్, మా న్యూట్రీ చార్జ్ ఈవెంట్కి కూడా నేను బొంబాయి వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు వెళ్తున్న జర్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మా కంపెనీ 24th 5th యానివర్సరీకి నేను కంపెనీని విజిట్ చేయడానికి రాజస్థాన్ బిల్వారాకి బయలుదేరి ఇప్పుడే ట్రైన్లో జర్నీ చేస్తున్నాను. నా పేరు శిల్ప. గ్రాడ్యుయేటెడ్, కంప్లీటెడ్ MBA ఫైనాన్స్ హైదరాబాద్.
ఇప్పుడు ఫస్ట్ టైం నేను బిల్వాడ రాజస్థాన్కి వెళ్తున్నా కంపెనీని విజిట్ చేయడానికి. మేము ఆర్ట్స్ఎంలో ప్రొడక్ట్స్ యూజ్ చేయబట్టి 15 years అవుతుంది. కానీ అక్కడ ప్రొడక్ట్స్ ఎలా ప్రిపేర్ అవుతున్నాయి, ఎలా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నారో నాకు తెలియదు. ఇన్ని డేస్ నేను జస్ట్ పార్ట్ టైమ్గా చేస్తుండే. ఆఫ్టర్ కంపెనీ విజిట్ చేసిన తర్వాత ఫుల్ టైం చేద్దామనేసి అనుకున్నా. ఆల్రెడీ ఢిల్లీలో నేను 23 యానివర్సరీకి వెళ్ళాను. ఫస్ట్ టైం ఇప్పుడు 25th యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేస్తారేమో అనేసి ఇప్పుడు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మేము జర్నీలో రొట్టెలు చేసుకుని మన ఆర్సీఎం పిండితోటి జొన్న రొట్టెలు ప్లస్ చపాతీలు చేసుకున్నాము. మల్టీగ్రెయిన్ ఆటాతోటి, నార్మల్ ఆటాతోటి ఇలా షేర్ చేసుకుంటూ మేము మా యొక్క జర్నీని ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నెక్స్ట్ మాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. జేఆర్సీఎం. హాయ్ ఫ్రెండ్స్, మన జర్నీలో ఈరోజు డిన్నర్ చేస్తున్నాం. మరికొద్ది గంటల్లో బిల్వాడ అనేది మనం చేరుకోబోతున్నాం. మా గమ్యస్థానానికి మరికొన్ని గంటలే టైం ఉంది. నిన్న రాత్రి మనం హైదరాబాద్లో 8:30కి బయలుదేరాం. ఈరోజు రాత్రి 12 గంటల వరకు బిల్వాడ చేరుకుంటాం. అయితే ఈ యొక్క డిన్నర్ బుచ్చన్న సార్ తోటి, ఈ టీం మెంబర్స్ తోటి చేస్తున్నాం. ఈ యొక్క జర్నీలో మేము చాలా విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. టైం అనేది వేస్ట్గా, బోరింగ్గా మాకేమనిపించలేదు. అలాగే నిజామాబాద్ నుంచి ఈ టీం మెంబర్స్ కూడా మనకి పరిచయం అయ్యారు. ఇట్లా అందరం ఒక సోదరభావంతో ఈ బిజినెస్ అనేది చేస్తున్నాం. మీరు కూడా కొత్త విషయాలు ఇలాంటివి తెలుసుకునేందుకు జర్నీలో ఇలాగ టైంని యూటిలైజ్ చేసుకోవాలని, అలాగే మన ఆర్సీఎం మిత్రులందరూ కూడా నెక్స్ట్ టైం బిల్వాడ ఫ్యాక్టరీ విజిట్కి రావాలని కోరుకుంటున్నా. జేఆర్సీఎం. రాత్రి 2 గంటలకు బిల్వాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇది 4వ నంబర్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ బస్సులు అనేవి ఎక్కాము. ఈ బస్సులు మన ఆర్సీఎం కంపెనీ నుంచే అరేంజ్ చేయబడ్డాయి. ఇక్కడ నుంచి కంపెనీ వరకు ఈ విధంగా 13 కిలోమీటర్ల దూరం అనేది ఉంది. కంపెనీ చేరుకున్నాం. ఇలా కంపెనీ చేరుకున్న తర్వాత మనతో పాటు మనం ఒక 6 మెంబర్స్ వచ్చాము. వీరందరికీ కావాల్సినటువంటి టోకెన్స్ అనేవి ఇక్కడ తీసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్సీఎం ఫ్యాక్టరీ ఎంట్రన్స్. బిల్వాడ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి ఒక 13 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం రైల్వే స్టేషన్ నుంచి ఆటోలు రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా ఎంట్రన్స్లోకి వెళ్దాం. ఇలా ఎంట్రన్స్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత లాస్ట్లో రూమ్స్ మనకి అలాట్మెంట్ ఎక్కడ ఏంటి అనేది ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ సైడ్ చూసినట్టయితే ఆర్సీఎం మన పైన కనిపిస్తుంది కదా, ఇది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, రిసెప్షన్ ఆఫీసు ఇటు రైట్ సైడ్ అనేది ఉంటుంది. మనం ఇలా స్ట్రైట్ వెళ్ళాలి. స్ట్రైట్ లాస్ట్ రెడ్ కలర్లో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ ఏరియా వరకు వెళ్తే అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అనేవి అడిగి తీసుకోవచ్చు. ఒక పర్సన్కి వచ్చేసి 110 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. 100 నుంచి 110 అలా ఉంది. అయితే ఇక్కడ రైట్ సైడు ఇది వచ్చేసి ఆఫీస్, ఇది వచ్చేసి ఆర్సీఎం ఆఫీస్ ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లోపల చూపించే ప్రయత్నం చేస్తాను. ఇలా లాస్ట్కి వెళ్ళినప్పుడు మనం రూమ్స్ ఎక్కడ ఏంటి అనేది ఇస్తారు కదా, దాని పక్కన ఇప్పుడు మీరు చూస్తున్న ఆ లాస్ట్లోనే ఎవరికైనా మెడికల్ హెల్ప్ కావాలన్నా కూడా హాస్పిటల్ అనేది ఉంది. ఇక్కడ రూమ్స్కి సంబంధించినవి ఇస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఎయిడ్ రూమ్ అని ఉంది. అంటే ఇది క్లినిక్. ఇది మనకి క్లినిక్ ఎవరికైనా సరే ఏమైనా ఎమర్జెన్సీ అయినా లేదంటే ఏమైనా ఫీవర్కి హెడేక్ ఇలా టాబ్లెట్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఫ్రీగానే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న తర్వాత రూమ్స్కి వెళ్ళాలి అంటే ఇట్లా రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ తిరిగి ఇలా ఫ్రంట్కి వెళ్ళి పైన రైట్ సైడ్ మనకి
ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అలా ఉంటాయి. దాంట్లో మనం తీసుకోవచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ చూస్తే టాయిలెట్స్, అలాగే ఇన్సైడ్ కూడా టాయిలెట్స్ అనేవి ఉంటాయి. లోపల రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ రాసి ఉంది చూడండి, గెస్ట్ హౌస్ 1 అని. అలా గెస్ట్ హౌస్ 1, గెస్ట్ హౌస్ 2, గెస్ట్ హౌస్ 3 అని ఉంటుంది. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఈ పైన వాల్స్కు చూడండి, కొండ తేనీగలు పెద్ద పెద్ద తేనె తుట్లను ఏర్పాటు చేసినాయి. నేను ఇప్పటికి 4 టైమ్స్ వచ్చాను. ఈ 4 టైమ్స్లో కూడా ఆ పైన తేనె తుట్టెలు అట్లా ఫస్ట్ నుంచి ఉన్నాయి. ఇలా మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది గెస్ట్ హౌస్ 1. అలాగే గెస్ట్ హౌస్ 2, గెస్ట్ హౌస్ 3 ఆ విధంగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఒక ఏరియాలో, అలాగే నార్త్ ఇండియన్స్కి ఒక ఏరియాలో అలా ఇచ్చారు. లేడీస్కి సపరేట్ ఉంటుంది, జెంట్స్కి సపరేట్ ఉంటుంది. ఇలా ఈ విధంగా హాల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఒక హాల్ తీసుకుందాం. హాల్ తీసుకుంటే ఈ విధంగా బెడ్స్ అనేవి ఈ విధంగా పరుపులు అనేవి వేసి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలాట్ చేస్తారు. మన ఇష్టం, ఎక్కడైనా సరే కూర్చోవచ్చు. ఒక 4-5 మెంబర్స్ వచ్చినప్పుడు ఒక ఆర్డర్లో మీరే తీసుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి. అలాగే లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఉంటాయి. ఇటు సైడ్ వెళ్తే టాయిలెట్స్ అనేవి ఉంటాయి. గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అనేది ఉంటుంది. నైట్ టైము ఈ ఫౌంటైన్ బాగుంటుంది. మంచి లైట్ వ్యూ తోటి వాటర్ ఫాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇక ఫౌంటైన్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. తర్వాత ఇలా మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఐ లవ్ ఆర్సీఎం అని ఒక బోర్డు కనిపిస్తుంది. అది కూడా లైటింగ్ ఎఫెక్ట్లో కూడా బాగుంటుంది. అట్లా మనం పక్కన లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ తిరగాలి. ఇలా రైట్ తిరిగి ముందుకు వెళ్తే గ్రౌండ్ అనేది వస్తుంది. ఇలా ముందుకు వెళ్ళగానే ఇలా లెఫ్ట్ సైడ్ గ్రౌండ్ అనేది ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఓపెన్గా పెద్ద పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఇలా ముందుకు వెళ్ళాలి. ఈ కనిపిస్తున్న ఈ బోర్డు ఇలా కనిపిస్తున్నాయి కదా, దీని బ్యాక్ సైడ్ వండర్ వరల్డ్ షాప్ అనేది ఉంటుంది.